అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది. కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. నేను 74-75 10th క్లాసు ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. పీవీఆర్ హై స్కూల్లో చదువుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఇక్కడ చదువు చెప్పినటువంటి మాస్టర్లు చదువుతో పాటుగా అంటే చదువుతో విజ్ఞానం వస్తుంది, విజ్ఞానంతో పాటుగా సంస్కారము, సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి ఇలాంటివన్నీ కూడా నేర్పించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కనుక చదువుకోపోయి ఉంటే, ఈ సంబంధాలు కనుక లేకపోయి ఉంటే బహుశా నా జన్మలో ఇంత రికగ్నిషన్ ఈ ఒంగోలు పట్టణంలో వచ్చేది కాదనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఇక్కడ చదువు వల్లనే నేను భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, రాజకీయంగా కానీ, పబ్లిక్ సర్వీస్లో కానీ నిజాయితీగా ఉండాలి, ఎప్పుడు ఏ తప్పు చేయకూడదు అనేటువంటిది. తప్పు చేయకూడదు అంటే ఉద్దేశం ఏంటంటే, మేము స్కూల్కి వచ్చేటప్పుడు చేతిలో సంచి క్యారేజ్ ఉండేది, కుడి చేత్తో పట్టుకునేవాళ్ళు. మాస్టర్ గారు ఎదురొస్తే స్కూల్కి వచ్చేటప్పుడు ఎడం చేత నమస్కారం పెడితే క్లాసుకు రాగానే మాస్టర్ గారు గుర్తుపెట్టుకొని పిలిచి బెత్తంతో కొట్టేవాడు. ఏది మాస్టర్ గారు నేనే తప్పు చేశానని. గురువు గారిని నీకు 2 చేతులతో నమస్కరించాలి, లేకపోతే కనీసం కుడి చేతితో నమస్కారం చేయాలి అనేటువంటి, అంటే ఇటువంటి సంస్కారం అంతా కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలాగే నేను 2nd SPLగా ఉన్నాను 9th క్లాస్లో. మా SPL మా CPL రాలేదు ఆ రోజు. మాస్టర్ గారు సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్స్ తీసుకొచ్చారా అని అడిగాడు. నేను లెగిసి సార్ CPL గారు రాలేదు సార్ అని ఫాట్ను పడ్డాడు. అరే నువ్వు ఉన్నావు కదా, నువ్వు పోయి తీసుకురావాలి అనేటువంటిది, ఇది బాధ్యత. నువ్వు చెప్పగలిగేటువంటి స్వతంత్రం నీకు ఉన్నప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత కూడా నీకు ఉండాలనేటువంటిది అలా చెప్పారు. ఇక్కడ ప్రభాకర మాస్టర్ గారు సైన్స్ చెప్తే ప్రతి ఒక్కరికి తర్వాత మనం ఈ సైన్స్ నేర్చుకొని డాక్టర్ అవ్వాలనేటువంటి కోరుకుంటేది. అంటే అటువంటి బలమైనటువంటి పునాదులు ఈ స్కూల్లో మాకు ఏర్పడ్డాయి. నా జన్మంతా కూడా ఈ స్కూల్కి ఇప్పుడు రుణపడి ఉంటాను. కాబట్టి చైర్మన్ అయిన తర్వాత కూడా ఈ స్కూల్కి అండ్ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుంది సార్ మీ ఆధ్వర్యంలో మీ కళ ముందు ఇంత వైభవంగా 100 రోజులు పండుగ జరుపుకుంటే, 100 సంవత్సరం పండుగ జరుపుకుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఇది పండగ అంటే, పండగ అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎక్కువ మంది అంటే మాకు సమాజానికి సంబంధించిన అంశంగా భావిస్తూ ఉంటారు. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఇది నా సొంత ఫంక్షన్ లాగా, ఎవరికి వాళ్ళు ఇది మా సొంత ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంతమంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళు DGP అయ్యారు, IGలు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, విదేశాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. అయినా అందరూ కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి రావటం అంటే ఈ స్కూల్ మీద, ఇక్కడ నేర్చుకున్నటువంటి సంస్కారం మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. ఈ స్కూల్ అంటే ఎప్పటికీ కూడా హృదయాలు శాశ్వతంగా ఉండిపోతుంది. పీవీఆర్ హై స్కూల్లో చదువుతున్నటువంటి మేము గత 40 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ఎంతో ఆనందంగా మేమందరం వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో స్థిరపడి పీవీఆర్ 100 సంవత్సరాల సందర్భంగా, శతవసంతాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరము కలిసి ఎంతో కృషి చేస్తున్నాము. హలో అండి, నేను షేక్ మెహమూద్. నేను 1982-83 బ్యాచ్ ఇక్కడ పీవీఆర్ స్కూల్లో. ఇప్పుడు ప్రస్తుతం రైల్వేస్లో చేస్తున్నాను డిజైన్ ఇంజనీర్గా. మీరు ప్రస్తుతం ట్రావెల్ చేసే వందే భారత్ ఎక్స్ప్రెస్ అంతా మా ద్వారా డిజైన్ చేసినవి. సో మా ప్రతి స్కూల్స్లో చాలా స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఈ పీవీఆర్ స్కూల్లో ఏంటంటే ఇప్పటికీ మా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే. ఇప్పటికైనా నా తర్వాత కాలేజీకి వెళ్ళినా ఎక్కడైనా కూడా కొలీగ్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ ఈ లెవెల్ టాప్ టు లెవెల్ బాటమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మాకు ఈ బంధం అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుంది, ఇలాగే కొనసాగుతుంది కూడా అని ఆశిస్తాను. టీచర్స్ తోటి మీ అనుబంధం ఎలా ఉండేది సార్?
టీచర్స్తో యాక్చువల్గా వాళ్ళు నేర్పిన క్రమశిక్షణేనండి మాకు. ఇందాక మొన్న చెప్పినట్టు ఒక 5 నిమిషాలు లేట్ అయినా కొప్పల హనుమంతరావు గారు బయట నిలబడి మమ్మల్ని ఆపేయడం, అవన్నీ చాలా ఇదిగా ఉండేది. కేకేఆర్ మా మాస్టర్, కేవీఎస్ మాస్టర్ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కూడా మా పిల్లలకి కానీ మా వాళ్ళకి కానీ వాళ్ళు చేసే ఇది ఉంటాయి కదా, అనవిద్యత్వం. ఇలా అని రై నువ్వు ఇలా ఈయన ఎదురువాడిని చూపించడానికి ఇలా అని ఇక్కడ లే అంటాడు. ఆ తర్వాత వాళ్ళు చెప్పేవి కొన్ని మేము మా కొన్ని మధురమైన గుర్తులు, ఎక్స్కర్షన్స్కి వెళ్ళడం, దానికి ఆయన ప్రిపేర్ చేయడం. ఎక్కువగా కేవీఎస్ ట్యూషన్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే మా క్లాస్ టీచర్, హెడ్ టీచర్ కేకేఆర్ సార్, సెక్షన్ బి సెక్షన్, ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా మా మీద ఉండేవాళ్ళు. చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు ఆయన మా మీద. ఆయన చెప్తుండేవాడు, రే నువ్వు బాగా మార్క్స్ తెస్తావని. అనుకున్నట్టే దేవుడి దయ వలన అప్పుడు స్కూల్ సెకండ్గా వచ్చాను నేను. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరినీ ఈరోజు కలిసి గౌరవించుకోవడం, ముఖ్యంగా నా పాఠశాలని కలవడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు కేఎస్ ప్రకాష్ రావు, కేఎస్పీ అనేవాళ్ళు. స్కూల్లో ఐ వాజ్ ఎ న్యూస్ రీడర్, స్కూల్ చదివేవాడిని. తర్వాత ఇన్స్పైర్డ్ బై కొప్పోల హనుమంతరావు, మ్యాథమెటిక్స్. శర్మ కాలేజీలో నేను మ్యాథ్స్ ఎకనామిక్స్ చేశాను, బిఏ. తర్వాత ఐఎస్ఐ కలకట్టాలో ఎంటెక్ ఎంఎస్ చేశాను. ఈసీఐలో పనిచేశాను. అక్కడి నుంచి వచ్చి కన్సల్టింగ్ చేస్తున్నా. ఈ ఊరు నాకు అనుబంధము, ఆత్మీయము. అందరికీ చాలా థ్యాంక్స్. శుభోదయం అందరికీ. నా పేరు ఎల్విఎస్ రామకృష్ణ ప్రసాద్. నేను 82, 83 పీవీఆర్ 10th క్లాస్ బ్యాచ్. ఆ సమయంలో మాకు ఇక్కడున్న విద్యార్థులకి అందరికీ కూడా గురుతుల్యులు అందరూ మాకు ఎన్నో విలువలు నేర్పారు. ఈ స్కూల్ నుంచి మేము నేర్చుకున్న ఈ విలువలతోటి, సంస్కృతితోటి, సంస్కారంతో విశ్వంలోని నలుదిశలా ఈ స్కూల్ యొక్క ఖ్యాతిని వ్యాపింపజేయడం మాకు చాలా గర్వంగా ఉన్నది. ముఖ్యంగా ఆ రోజుల్లో మేము చదువుకున్నప్పుడు గురువుగారులు ఇచ్చే, ఆచార్యులు ఇచ్చే ఉపదేశాలు కానివ్వండి, వాళ్ళు చెప్పే పాఠాలు చెప్పే పద్ధతి కానివ్వండి, మాకు ఎంతో బాగుండి మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి చెందడానికి, ఈ స్థాయికి ఎదగడానికి మాకు చాలా దోహదం చేసింది. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత ఎయిర్ ఫోర్స్లో చేరి యాజ్ ఎ ఫ్లైట్ నావిగేటర్ చేశాను. దెన్ రిటైర్ అయినాక ఐ మూవ్డ్ ఆన్ టు మైక్రోసాఫ్ట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. దెన్ ఐఎస్బికి చేసి ఐటీ డైరెక్టర్గా చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రెస్టీజియస్ టాటా దీనిలో ఏరోస్పేస్కి సంబంధించి పనిచేస్తున్నాను. కానీ మా ఈ అభివృద్ధికి అంతా కూడా కారణం, విత్తనాలు వేసి పునాదిని నిలిపినది ఈ పీవీఆర్ హై స్కూల్. దానికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. ఈ రోజున శతాబ్ది ఉత్సవాల్లో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నది. అందరికీ నమస్కారం, వెల్కమ్. 1985-86 బ్యాచ్ మాది. దాదాపు 1925, 2025 100 సంవత్సరాల చరిత్ర గల పీసుపాటి వెంకట రంగయ్య గారి మున్సిపల్ హై స్కూల్. మరి ఒంగోలులో ప్రముఖంగా ఉన్న పాఠశాలలో మొట్టమొదటి నుంచి ఇది ఇక్కడ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ లాయర్పేట, గాంధీ రోడ్డు, గద్దలగుంట, రాజాపానగల్ రోడ్డు, బళ్ళమెట్ట, కర్నూలు రోడ్డు, మంగమ్మూరు డొంక, చుట్టుపక్కల విలేజెస్ అయిన ఎర్రజర్ల, కొప్పోలు, కొణిజేడు, అదేవిధంగా మంగమ్మూరు, ఈ ప్రాంతాల పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో చదువుకునేవాళ్ళు. అనేక గత చరిత్ర ఉన్న ఈ పాఠశాల ఈ 100 సంవత్సరాల్లో అనేక మంది ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ప్రొఫెసర్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, అనేక మంది విద్యావేత్తలను తయారు చేసిన ఈ పాఠశాల ఈరోజు 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 100 సంవత్సరాల పండుగకు విచ్చేసి అందుకు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అమెరికా నుంచి కానివ్వండి, కెనడా నుంచి కానివ్వండి, లండన్ నుంచి కానివ్వండి, ఇతర విదేశాల నుంచి కూడా ఈరోజు ఈ పాఠశాల వేడుకలకు విచ్చేశారు. వారందరికీ కూడా మా బ్యాచ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ఒంగోలులో పీవీఆర్ హై స్కూల్ యొక్క శతాబ్ది ఉత్సవాలు నిన్న స్టార్ట్ అయినవి. అయితే నిన్న చాలా 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 బాగా జరిగినాయి. ఒక విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి సంబరాల్లో ఎక్కడెక్కడి నుంచో చాలామంది స్నేహితులు రావడం జరిగింది. నిజంగా వాళ్ళందరూ అట్లా కలుసుకోవటం, కౌగలించుకోవటం, ఆనందాలు పంచుకోవటం, స్కూల్లో చిన్న విషయాలు, చిన్నప్పటి విషయాలు అవన్నీ గుర్తు చేసుకోవటం చాలా చాలా ఆనందంగా అనిపించింది. మనం ఎంత హోదాల్లో ఉన్నా, ఎంత సంపాదించినా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి
అందరూ ఒరే మామ ఒరే అనుకుంటా అట్లా తిట్టుకుంటా ఒకరికొకరు చాలా ఆనందంగా గడిపారు. అసలు నిజంగా లేడీస్ అయితే లేడీస్లో చాలా స్పందన ఉంది. వాళ్ళు జెంట్స్ కంటే కూడా ఇంకా ఉత్సాహంగా ఎంతో దూరం నుంచి వచ్చి ఇంకా ఉత్సాహంగా చాలా బాగా పాల్గొన్నారు. అలాగే ఈరోజు కూడా మా 86 బ్యాచ్ తరఫున ఉపాధ్యాయులకి మన పీవీఆర్ ప్రధానోపాధ్యాయుడు ముప్పారు హనుమంతరావు గారిని గుర్రబండి మీద ఊరేగించుకుంటూ 86 బ్యాచ్ చాలా ఘనంగా ఈ ఊరేగింపుని నిర్వహిస్తుంది. ఓకే, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి, మాది 85-86 బ్యాచ్. నేను ఇక్కడే చదువుకున్నాను. మా గురువులు నాకు మంచి విద్యను నేర్పారు. నేను కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఇలా 100 సంవత్సరాలు పీవీఆర్ స్కూల్ సందర్భంగా నేను చాలా గర్విస్తున్నాను. ఎంతోమందికి విద్యనిచ్చిన ఈ స్కూలు చాలా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ స్కూల్లో 1985-86 బ్యాచ్. నా పేరు సుహాసిని, నరసింగోల్ సుహాసిని. మా మామగారు నాన్నగారు ఇక్కడ మొట్టమొదటి హెచ్ఎంగా వర్క్ చేశారు. ఆయన చాలా సోషల్ సర్వీసెస్ చేశారు. తన డబ్బు పెట్టి పిల్లలందరినీ చదివించి, ఇందులో నేను ఈ స్కూల్లో చదవడం నా అదృష్టము. నా పేరు సుహాసిని అని. ఆ నరసింగోల్ జనార్దన్ రావు గారు వాళ్ళ మనవడి భార్య. నేను వాళ్ళ కొడుకుల్ని కూడా బాగా హైగా చదివించారు. ఆయన ఈశ్వర్ ప్రసాద్ గారు ఇంగ్లీష్ లెక్చరర్ శర్మ కాలేజ్ పెద్ద కొడుకు, కృష్ణారావు గారు రెండో కొడుకు, ఆయన కోడల్ని నేను. చాలా బాగా జరుగుతోంది అసలు ఈ సెంటనరీ సెలబ్రేషన్స్. ఇందులో నేను పాలు పంచుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను కూడా ఒక ఇంగ్లీష్ టీచర్ని గవర్నమెంట్ స్కూలు నెల్లూరు డిస్టిక్లో. చాలా సంతోషం. ఈ విధంగా నా యొక్క భావాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 86 పీవీఆర్ స్కూల్ బ్యాచ్ అండి. మా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ స్కూల్లోనే చదివారు. ఈ స్కూల్లో చదవడం వల్ల నేను క్రమశిక్షణ అన్నీ కూడా నేర్చుకున్నానండి. అదేవిధంగా ఇప్పుడు నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్లో చదివినందువల్లే నాకు మంచిగా నా లైఫ్లో నేను స్థిరపడ్డాను. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ పీవీఆర్.